నమస్తే. ఈ మధ్య ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏం చెప్తున్నాయి? ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్న విషయాలు పక్కన పెడితే, ఈ ఫలితాలు దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకు. ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ల అధికారంలో ఉంటే ప్రజలు సహజంగానే మార్పు కోరుకుంటారు. దీన్నే యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. అందుకే కేరళ, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాల్ని ప్రజలు మార్చేశారు. ఇక్కడ చంద్రబాబు గ్రహించాల్సిందేంటంటే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరిగిందని చెప్తే సరిపోదు. ఆ అభివృద్ధి ఫలితాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి. అమరావతి లాంటి భారీ ప్రాజెక్టులు, పెద్ద విజన్‌లు ఉండొచ్చు కానీ గ్రామాల్లో, పట్టణాల్లో అసంతృప్తి పెరిగితే అది క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. వాళ్ళకు కావాల్సింది ఉద్యోగాలు, ఆదాయం పెరగడం, భవిష్యత్తుకు భరోసా. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి గురించి మాట్లాడడం మంచిదే. కానీ ఆ మాటలకు సరిపడా ఉద్యోగాలు రాకపోతే, ఆదాయం పెరగకపోతే, భవిష్యత్తుకు భద్రత లేకపోతే ప్రజలు అంగీకరించరు. అప్పుడు ఈ అభివృద్ధి అంతా డబ్బున్న వాళ్ళ కోసం మాత్రమే అన్న భావన కలుగుతుంది. అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తారు. పరిపాలన కింది స్థాయి వరకు వెళ్ళాలి. ఎన్నికల యుద్ధం రాష్ట్ర స్థాయిలో కాదు, నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది. అంటే బూత్ స్థాయి వరకు సమస్యలు పరిష్కరించాలి. చంద్రబాబు జిల్లా స్థాయిలో సమీక్షలు ప్రారంభించడం మంచిదే కానీ ఎమ్మెల్యేల జవాబుదారీతనం పెరగాలి. స్థానిక సమస్యల పరిష్కారం వేగంగా జరగాలి. రోడ్లు, నీరు, పెన్షన్లు వంటి సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. సీఎం స్థాయిలో పాలన బాగున్నా నియోజకవర్గ స్థాయిలో పనితీరు బలహీనంగా ఉంటే ఓట్లు రావడం కష్టం. అధికార వికేంద్రీకరణ కూడా అవసరం. బలమైన నాయకత్వం ఉండాలి కానీ మొత్తం వ్యవస్థ ఒక్క వ్యక్తి మీద ఆధారపడకూడదు. రెండో స్థాయి నాయకత్వం బలంగా ఉండాలి. ఎమ్మెల్యేలకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా ఉండాలి. ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారితే ప్రజలకు ప్రభుత్వం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మహిళలు, బీసీలు, ఇతర సామాజిక వర్గాలు ఇప్పుడు కీలకం. ఇటీవల ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం బాగా పెరిగింది. బీసీలు, మైనారిటీలు, ఇతర వర్గాల్ని సమీకరించడం మంచి ఫలితాలు ఇచ్చింది. అందుకే సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదు, అవి నిజంగా మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి. అలాగే ప్రభుత్వానికి వెనకబడిన వర్గాలతో నిజమైన సంబంధాలు ఉండాలి. ప్రతి ప్రభుత్వానికి ఒక బ్రహ్మాస్త్రం ఉండాలి. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రజలకు చూపించే స్పష్టమైన విజయాలు ఉండాలి. ఏ సాధించామన్నది చెప్పగలగాలి. సంక్షేమమా, పెట్టుబడుల, ఉద్యోగాల, ప్రాజెక్టుల, ఇవేమీ స్పష్టంగా కనిపించకపోతే అది ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితి కుదరదు. ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ఒకే దిశలో కలిసి పనిచేయాలి. కూటమి కూడా స్థిరంగా ఉండాలి. చంద్రబాబు కూటమిని ఇప్పటివరకు నియంత్రించగలిగారు. ఇది ఆయనకి ఒక ప్లస్ పాయింట్. చివరిగా ఈ ఎన్నికల్లో ఓటర్లు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇంత ముందులాగా మేము ఎదురు చూసే రోజులు పోయాయి. మా కోసం ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పడం కాదు. మా జీవితాలు ఎలా మారతాయో ముందు చెప్పండి. ఇదే ఇప్పుడు ఓటర్ అడుగుతున్న ప్రశ్న. చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడు కావచ్చు కానీ కాలం మారుతోంది. ఆయన కూడా మారాలి. భారీ ప్రాజెక్టులు, పెద్ద పెద్ద మాటలు కాకుండా ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే పనులు ముందు చేయాలి. ఉద్యోగాలు, రోడ్లు, ప్రాథమిక సదుపాయాల్లో స్పష్టమైన పురోగతి చూపించాలి. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులకు ఈ ఎన్నికల ఫలితాలు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా.